తమలపాకు రహస్యం ఎందుకు ప్రీతి దేవుడికి ఇది అర్పిస్తారు. తమలపాకు అనేది హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది పూజలలో, హోమాలలో, వివాహాల్లో తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఒకసారి శాస్త్రాలలో చెప్పినట్టు తమలపాకు ఈక్వల్ టు పంచభూతాలు ప్లస్ నవగ్రహాలు ప్లస్ అష్టదిక్పాలకులు ప్లస్ త్రిమూర్తులు. అంటే తమలపాకు రూపంలో అన్ని దేవతలు వాసం చేస్తారనే విశ్వాసం ఉంది. తమలపాకు గణపతి పూజలో ముఖ్యమైనది. శివుడికి బిల్వపత్రం లాగానే విష్ణువుకు తమలపాకు అంటే ఎంతో ఇష్టం. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామికి అర్చనలో తమలపాకు తప్పనిసరిగా ఉంటుందంటారు. ఇది తృష్ణను తరుగుతుంది, శక్తిని కలగజేస్తుందని ఆయుర్వేదం చెప్తుంది. తమలపాకు మనుషుల శరీరాన్ని శుద్ధి చేస్తుంది, అలాగే మనసులోని చెడు ఆలోచనల్ని కూడా శాంతిస్తుంది అనే నమ్మకం ఉంది. ఇక పురాణ కథ ప్రకారం దక్షిణ యజ్ఞంలో పార్వతీదేవి అగ్ని ప్రవేశం చేసిన తర్వాత ఆమె శరీర భాగాలు భూమిపై పడినప్పుడు ఒక భాగం తమలపాకుగా మారిందంటారు. అందుకే ఇది శక్తి స్వరూపంగా భావించబడుతుంది. ఇంకొక విశ్వాసం ప్రకారం తమలపాకు లేని పూజ అసంపూర్ణం. ఇది దేవునికి అర్పించడమే కాకుండా మన ఇంట్లో శుభాన్ని, సంపదను తీసుకురావడం కోసం కూడా ఉపయోగిస్తారు. ఇన్ని రహస్యాలు దాగిన తమలపాకు గురించి మీకు కొత్తగా ఏమైనా తెలిసిందా? ఈ వీడియోను లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లలో చెప్పండి. ఇలాంటి మతపరమైన విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.